సో మొత్తానికైతే 2020లో ఈ టైప్ ఆఫ్ ఎలక్షన్ చూసిరా మీరు? మీరు అప్పుడు కూడా యాక్టివ్ గానే ఉన్నారు కదా? ట్వంటీలో కూడా సేమ్ సేమ్ ఇంత 28 వచ్చినాయి అప్పుడు కూడా, అంటే మా అట్లా బండ్లకి. అంటలేను నేను, ఓవరాల్ గా స్టేట్ లో ఈ ఈ ఇట్లాంటి రాజకీయం చూసిరా అంటున్నా 2020లో. నేను చూడలేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మొత్తం కలిసిపోయినాయి అన్ని చోట్ల. మీరు చెప్పింది కరీంనగర్ తప్ప అన్ని చోట్ల కలిసిపోయినాయి. ఆ. ఆ, కానీ అంటే ఎట్లా ఇప్పుడు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు సార్? ఇప్పుడు ఏ పార్టీ ఎవరితోనూ ఎస్, కలిసిందంటే మనం ఇప్పుడు ఏం మెసేజ్? ఇప్పుడు ఇప్పుడు నేను నిజామాబాద్ పార్లమెంట్ లో మాత్రం బీజేపీకి భయపడుతున్నారు అందరు. బీజేపీ గ్రోత్ కి భయపడుతున్నారు. ఉమ్, అన్ని కలిసిపోతున్నాయి. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఉమ్, ఇండిపెండెంట్స్, ఉమ్. పోలీస్ ఫోర్స్, ఆ, పోలీసులతో అన్ని ఎందుకు గొడవ మొత్తంగా. పెట్టుకుంటున్నారు మీరు? పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయి కాంగ్రెస్ క్యాంప్ లో కూర్చోబెట్టిందే పోలీసు వాళ్ళు. అసలు మీరు వాళ్ళని చూస్తే మీరు మీరు సహిస్తలేరుగా ఎవరిని? మరి పోలీసులని. ఎందుకు సహిస్తామండి? పోలీసు వాళ్ళు డ్యూటీ చేయాలి కానీ ఆ, టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయి కాంగ్రెస్ క్యాంప్ లో కూర్చోబెడతారండి? ఆ. ఉమ్. వాళ్ళే తీసుకుపోయి కూర్చోబెట్టిరా? వాళ్ళే తీసుకుపోయి కూర్చోబెట్టి. ఉమ్, అది మహేష్ కుమార్ గౌడ్ చెప్తలేడా? ఉమ్. పికప్ పికప్ చేయండి అంటుండే కదా, ఇమీడియట్ గా పికప్. ఆ, ఉమ్. మరి అప్పుడు ఇప్పుడు ఆ నరేందర్ రెడ్డి పరిస్థితి ఏంటండి? ఆయన ఓకే కదా, ఇప్పుడు ఆయనే కదా మేయర్ వచ్చినట్టేనా వాళ్ళకు? ఆయన ఓడిపోయింది సార్. ఆయన 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 ఓడిపోయింది కదా, రాలే సతీమణి కదా, వాళ్ళ ఓడిపోయారు. వైఫ్ పాపం ఓడిపోయింది కదా. కాంగ్రెస్ ఓడిపోయింది. చైర్మన్ క్యాండిడేట్లు ఇందూరు పార్లమెంట్ లో ఇద్దరు ముగ్గురు అందరు ఓడిపోయినారు. ఉమ్. కాంగ్రెస్ చైర్మన్ క్యాండిడేట్లు ఆరుమూరులో ఓడిపోయినారు. కాంగ్రెస్ చైర్మన్ క్యాండిడేట్లు భీమగల్లో ఓడిపోయినారు. కాంగ్రెస్ చైర్మన్ క్యాండిడేట్ రాయకల్లో ఓడిపోయినారు. ఉమ్. అన్ని జాగాలలో చైర్మన్ మీ క్యాండిడేట్లు వల్లే ఓడిపోయారు. ఓడిపోయినట్టుంది, 8 కోట్లు 8 కోట్లు అని బాగా ప్రచారం చేసి ఓడగొట్టిరు మీరు. చాలా జాగాలలో ఓడిపోయారు, అదొకటే కాదు. ఉమ్. అక్కడ బీఆర్ఎస్ చాలా వీక్ అయిపోయింది. ఇందూరు పార్లమెంట్ లో బీఆర్ఎస్ చాలా వీక్ అయిపోయింది. ఉమ్. అందుకని వాళ్ళ భయానికి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. బీజేపీ పెరగొద్దని. ఆల్రెడీ పెరుగుతూనే ఉంది బీజేపీ. ఆల్మోస్ట్ 70 స్థానాలు వచ్చినాయి.